నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డిసిఎంఎస్ చైర్మన్ బోల వెంకరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజిలా మాధవరెడ్డి అన్న గారు, స్థానిక ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, వేదిక మీద ఉన్న అధికారులు, అట్లాగే మాజీ సర్పంచ్ దయాకర్ అన్న, మహేందర్ అన్న, సీనియర్ నాయకులు మన అన్నగారు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన నియోజకవర్గంలో పిఎస్సిఎస్సి ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఐక్య ఓట్ల కొనుగోలు సెంటర్ని ఈరోజు మొదటిగా మన ఊరు ఇనుపాంల గ్రామంలో ప్రారంభించడం జరిగింది. రైతులందరికీ ఈ సందర్భంగా ఈ సెంటర్ను వినియోగించుకొని మీ ధాన్యాన్ని దళారీల చేతులకు పోకుండా మార్కెట్కి తీసుకొచ్చి మార్కెట్లో ఎండబెట్టేసి మీ ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తాం. మద్దతు ధర వచ్చి ఏ గ్రేడు ధాన్యానికి 2320 రూపాయలు, బ్రిగేడ్ వచ్చేసి 2300 రూపాయలు, సన్న రకాలకు 2320 రూపాయలతో పాటుగా 500 బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తిస్తున్నాం. ఇంతకుముందు వెంకరెడ్డి గారు చెప్పినట్టు ఎండాకాలం వచ్చేసేటప్పటికి కొంత తాలు పోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కొద్దిగా తడి అటు ఇటు అయినా తాలు ఎక్కువ పర్సంటేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తురుపారబట్టి తీసుకొచ్చేసి ధాన్యం కొనుగోలు సెంటర్కి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే రైతులకు కానీ ఇటు కొనుగోలు చేస్తున్నటువంటి పిఎస్సిఎస్సి కానీ మిల్లర్స్ కానీ సమస్య ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఆలస్యం అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుందని నిన్న ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, వ్యవసాయ అధికారులు, సింగిల్ విండోకి సంబంధించినటువంటి అధికారులు అందరం కూడా మాట్లాడి 2 నిర్ణయాలు మన నియోజకవర్గంలో తీసుకున్నాం. ఒకటి, మార్కెట్కి వస్తున్నప్పుడు ఎంట్రీ రిజిస్టర్ ఒకటి పెట్టాలి, మ్యాచర్ చూడటానికి కూడా ఒక రిజిస్టర్ పెట్టాలి. మ్యాచర్ చూస్తున్నప్పుడు ఆ రోజు ఎంత మ్యాచర్ వస్తుందో ఆ మ్యాచరు డేట్ వేసి ఆ డేట్ పక్కనే మ్యాచర్ పర్సంటేజ్ కూడా రాయాలి అనేటువంటిది ఒకటి నిర్ణయించినాం. కొంత ఒక లారీలో ధాన్యం ఎత్తిన తర్వాత ఎవరిదో ఒక ధాన్యం ప్రాబ్లం ఉంటే మొత్తం అందరికీ రైతులకు ఇబ్బంది జరుగుతుంది. ఎంట్రీ రిజిస్టర్లో సీరియల్ నెంబర్ ఏదైతే ఉన్నదో ఆ సీరియల్ నెంబర్ని ఏ రైతుకు సీరియల్ నెంబర్కు అనుగుణంగా రైతుకు బస్తాలు ఇస్తున్నప్పుడు ఆ బస్తాల మీద సీరియల్ నెంబర్ వేయాలనేటువంటి ఒక చిన్న మిస్టేక్స్ జరుగుతుంది. మ్యాచర్ వచ్చిన తర్వాత మనకు కొంచెం వెనకకు వచ్చినటువంటి వరుసలు ఉందనుకో, దాన్ని తీసుకొచ్చి అక్కడ పోస్తున్నాం. పోసిన తర్వాత మనం అన్నీ కలిపి ఎత్తేసినాక అక్కడ పోయే వరకు మళ్ళీ మ్యాచర్ రావట్లేదు. దాంతో ఈ ధాన్యం ఎక్కడిది, ఆడ మ్యాచర్ వచ్చినాక ఈడెందుకు రాదని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. ఆధార బాధర ఎండలు ఉన్నాయి, వడగాల వానలు వస్తాయని తొందరపాటుకు మనం చేస్తాం. ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఫలాని చలపతి రెడ్డికి 60 బస్తాలు అవసరం ఉంటాయంటే 60 బస్తాలకు నెంబర్లు వేసేసి ఇస్తాం. అప్పుడు మ్యాచర్ చూసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది చలపతి రెడ్డి ఓట్ల, లేదు ఇంకో రోడ్ల, పలానా సైదు రోడ్ల, జితేంద్ర రోడ్ల, శ్రీనివాస రెడ్డి రోడ్ల, మహేందర్ రెడ్డి రోడ్ల అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మధ్యన పిఎస్సిఎస్ చైర్మన్ కానీ, మార్కెట్ చైర్మన్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, సంబంధించిన శాఖ అధికారులు కానీ, నేను కానీ విజిట్ చేస్తున్నప్పుడు ఈ 2 రిజిస్టర్ల మీద కింద సంతకాలు పెట్టిపోయేటువంటి ఒక కార్యక్రమం కూడా చేస్తున్నాం. అందుకే వాళ్ళు ప్రాపర్ ఛానల్లో మెయింటైన్ చేస్తురా లేదా అనేటువంటి పద్ధతుల్లో మేము విజిట్ చేసినటువంటి ఏ ఆఫీసర్ అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా సంతకాలు పెడుతూ వేగంగా పారదర్శకంగా ఈ మార్కెట్ను నిర్వహించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మనది మార్కెట్, మనది ధాన్యం, మనది ప్రభుత్వం. కాబట్టి మన ప్రభుత్వం ఎంత ధాన్యమైనా కొనడానికి సిద్ధంగా ఉంది, మీకు మద్దతు ధర ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మార్కెట్ కూడా మీది, ఇక్కడ ఉండేటువంటి పిఎస్సిఎస్సి కూడా మనది. కాబట్టి మన డిపార్ట్మెంట్తోని మన ప్రభుత్వం మన రైతుల ఒడ్డుకుంటుంది. కాబట్టి మీరంతా జాగ్రత్తగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి
ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మన జిల్లా మంత్రివర్యులు అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, అట్లాగే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు ఈ జిల్లాలో రైతాంగం పట్ల ప్రేమతోని, రైతాంగం పట్ల ఒక కమిట్మెంట్తో ఉన్నారు. వేగంగా ధాన్యం కొనాలి, వేగంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టే కొనాలి, రైతులు ఎండలకు ఎక్కువ రోజులు ఉంచొద్దు అనేటువంటి ఒక ఆలోచనతో మనం తొందరగా ఈ ఒక్కరోజే 25 సెంటర్లను మనం ఓపెన్ చేస్తున్నాం. 25 కొనుగోలు సెంటర్లను ఈ ఒక్కరోజే మనం ఏర్పాటు చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్న వెంటనే ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా ధాన్యం కొనుగోలు చేయాలని ఉందో మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మార్కెట్ మనది. ఏదన్నా చిన్న చితక మిస్టేక్స్ జరుగుతుంటే మీరు వచ్చి దగ్గర కూర్చొని దీన్ని సరి చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడున్న ప్రతి నాయకుడికి, ప్రతి వ్యక్తి పైన ఉన్నది. దీన్ని మనం జాగ్రత్తగా నడుపుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ, రైతులకు ధాన్యం తెచ్చిన రైతులందరికీ పేరు పేరిన నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులందరికీ, నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కొనుగోలు సెంటర్లు ఓపెన్ అవుతున్నాయి. దళారుల చేతిలో కాకుండా మీ ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారానే కొనుక్కోండి అని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.